హలో అందరికీ దిస్ ఈజ్ తిరు వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మనకి దగ్గరలోనే కొత్త సంవత్సరం పండగ అయితే ఉంది. అంటే ఉగాది. ఎప్పుడు చేసుకునే పూర్ణం పిండి బొబ్బట్లు లేకపోతే కోవా బొబ్బట్లు ఇలా అయితే చేసుకుంటాం కదా. నేనైతే ఇక్కడ పచ్చి కొబ్బరితో బొబ్బట్లు చేశాను, అది కూడా గోధుమ పిండితో. చాలా చాలా బాగున్నాయి కొబ్బరి బొబ్బట్లు. ఒకసారి అయితే ప్రాసెస్ చూసేయండి. పచ్చి కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుని ఈ కప్పుడు అయితే తీసుకున్నాను, మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాను. నేనైతే కొబ్బరికి వెనకాల ఉన్నది నల్లది తీసేయలేదు, మీరు కావాలంటే తీసేసుకోవచ్చు. ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కొబ్బరి ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్పుతో బెల్లం అయితే తీసుకున్నాను, 1 కప్పు. ఆన్ చేసుకుని కొబ్బరి బెల్లం స్టవ్ పై అయితే పెట్టేసుకున్నాను. బెల్లం అంతా కరిగితే చాలు. ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి అయితే 2 కప్పుల గోధుమ పిండి అయితే తీసుకున్నాను. కొంచెం అంత నెయ్యి, సాల్ట్ కొంచెం యాడ్ చేశాను. మొత్తం అంతా కలిసేలా ఇలా కలిపేసుకుని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలా అయితే కలిపేసుకోవాలి. లాస్ట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకుని అరగంట పాటు ప్లేట్ పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు బెల్లం కూడా కరిగి ఇలా అయితే రెడీ అయిపోయింది. ఇలాచీ కూడా యాడ్ చేశాను, అదైతే మిస్ అయింది. ఏ పాకం అవసరం లేదు, ఇలా ఉండకొచ్చి ఇలా మెత్తగా ఉండాలి. ఇక్కడ నేను పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. చల్లారే కొద్దికి గట్టి పడుతుంది కదా, కానీ ఇలా మెత్తగా ఉండాలి. వరి బొబ్బట్టు కోసం అయితే ఇలా అయితే చిన్న చిన్న ఉండలు అయితే చుట్టేసుకున్నాను. ముందుగా కలుపుకున్న గోధుమ పిండి ముద్దని కొంచెం తీసుకుని ఇలా రౌండ్గా అయితే చేసుకోవాలి, కొంచెం గుంటగా. ఎందుకంటే కొబ్బరి ఉండ పెట్టాలి కాబట్టి ఇలా చిన్న చిన్నగా చేసుకుని కొబ్బరి ఉండ పెట్టేసుకుని ఎక్స్ట్రా ఉంటే తీసేస్తున్నాను. ఇలా కొబ్బరి చపాతీ పిండి ఉండ అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కొంచెం పొడి పిండి చల్లుకుంటూ బొబ్బట్లా అయితే ఒత్తేసుకోవడమే చపాతీ కర్రతో. చపాతీ కర్రతో ఇలా ఒత్తుకునేటప్పుడు బలవంతా పెట్టి ఒత్తవసరం లేదు, ఇలా స్లోగా చిన్నగా ఒత్తుకుంటే చాలు. ఫస్ట్ చేసిన బొబ్బట్టు అయితే కొంచెం మందంగా వచ్చింది, ఆ తర్వాత చేసినవి ఇలా పల్సగా చాలా చక్కగా వచ్చాయి. ఇలా పొడిపిండి చల్లుకుంటూ చేసుకోవడం ఇష్టం లేకపోతే ఆయిల్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు బొబ్బట్లు. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ప్యాన్కి అయితే కొంచెం నెయ్యి అప్లై చేసి చేసుకున్న బొబ్బట్టుని అయితే ఇలా కాల్చుకుంటున్నాను. నేనైతే 2 వైపులా ఇలా నెయ్యి అయితే అప్లై చేస్తున్నాను బొబ్బట్టుకి. కావాలంటే ఆయిల్తో అయినా కాల్చుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా ఎలా పొంగుతుందో. ఇలా రావాలంటే మనం కలిపే చపాతీ పిండిని బట్టే వస్తుంది. చపాతీ పిండి ఎలా కలపాలంటే సాఫ్ట్గా ఉండాలి, గట్టిగా కూడా ఉండాలి. ఇలా నేతితో కాల్చిన కొబ్బరి బొబ్బట్లు ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఎప్పుడు చేసే రొటీన్ బొబ్బట్లు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ ఉగాదికి. అలా చాలా బాగున్నాయి బొబ్బట్లు అయితే. గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి కూడా తీసుకోవచ్చు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.